సన్నాల కోసం మిల్లర్లు వ్యాపారుల పోటాపోటీ దళారుల ద్వారా కల్లాల నుంచే కొనుగోళ్లు ఎగుమతులపై నిషేధం ఎత్తేయడంతో భారీ వ్యాపారం అట నిన్ననే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు నిన్న పేపర్లో వచ్చింది దళారుల నుంచి రక్షణ కల్పిస్తాం ఎంతటి వారైనా ఉపేక్షించమని ఈడ చూడు దళారుల ద్వారా కల్లాల నుంచి ఎత్తుకపోతురట పోనీ ఏమైనా మద్దతు ధర ఇస్తున్నారంటే అది కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 500కు బోనస్తో భారీ ఎత్తున సన్నాలు సాగై ఆ మేరకు దిగుబడి కూడా వస్తున్నది అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఆశించిన మేరకు అవి రావట్లేదని క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి తెలుస్తోంది వ్యాపారులు మిల్లర్లు పెద్ద ఎత్తున కల్లాల నుంచే కొనుగోలు చేస్తున్నారు కొన్ని చోట్ల దళారులను గ్రామాల్లోకి పోటాపోటీగా పంపిస్తున్నారు ప్రభుత్వ కేంద్రాల్లో దాదాపు 181,000 టన్నుల కొనుగోళ్లు జరిగినాయి మిల్లర్లు వ్యాపారులు కొన్నవి 5-6 రెట్ల కంటే అధికంగా ఉంటుందని సమాచారం విదేశాలకు ఎగుమతి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొని బియ్యంగా మార్చి ఎగుమతి చేసేందుకు మిల్లర్లు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈయనేమో తినటువంటి తిండి లేకపోయే తెలుగు ప్రజలు సహా దక్షిణాది రాష్ట్రాల వాసులు అధికంగా ఉండే సింగపూర్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఎగుమతులు అధికంగా ఉంటాయని ఒక వ్యాపారి తెలిపారు అమెరికా ఫిలిప్పీన్స్ బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా తెలంగాణ బియ్యానికి డిమాండ్ ఉందని అక్కడికి ఎగుమతి చేయబోతున్నట్లుగా వివరించారు కేంద్ర ప్రభుత్వం కొన్ని వారాల క్రితం బియ్యం ఎగుమతులపైన నిషేధాన్ని ఎత్తేసింది ఈ పరిస్థితిని మిల్లర్లు వ్యాపారులు మరింత లాభదాయకంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆ జిల్లాల్లో అధిక సాగు ఖరీఫ్లో రాష్ట్రంలో 23,58,344 ఎకరాల్లో దొడ్డు రకం 36,80,425 ఎకరాల్లో సన్నాలు మొత్తం 60,38,769 ఎకరాల్లో వరి సాగైంది ఇందులో అత్యధికం సన్నబియ్యమే పండించారు దిగుబడి విషయానికి వస్తే సన్నాలు 88.04 లక్షల టన్నులు దొడ్డువి 58.19 లక్షల టన్నులు మొత్తంగా 146 లక్షల టన్నుల మేర వస్తుందని అధికారులు అంచనా వేశారు ఇందులో రైతులు సొంత అవసరాలకు దాచుకునేది మిల్లర్లు వ్యాపారులు కొనుగోలు చేసేది పోను 91,28,000 టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావించారు ఇందులో సన్నాలు 48,91,000 టన్నులు దొడ్డువి 42,37,000 టన్నులుగా అంచనా వేశారు అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో సన్నవి సాగైనాయి ఆ తర్వాతి స్థానాల్లో నల్గొండ జగిత్యాల కామారెడ్డి ఖమ్మం పెద్దపల్లి సిద్దిపేట కరీంనగర్ మెదక్ యాదాద్రి జిల్లాలు ఉన్నాయి ధర తగ్గిస్తున్న మిల్లర్లు వ్యాపారులు వరి కోతలు పెరుగుతూ ధాన్యం వచ్చే కొద్దీ మిల్లర్లు వ్యాపారులు ధర తగ్గిస్తున్నారు ప్రారంభంలో క్వింటాకు 2,600 నుంచి 2,700 మధ్య కొని ఇప్పుడు 2,200 2,300కే కొంటున్నారు ధర తగ్గించేసి 500-600 ప్రభుత్వం 2,320 రూపాయల మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తోంది అయితే ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించాలంటే 17% తేమ వచ్చే వరకు ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టాలి మిల్లర్లు వ్యాపారులు మాత్రం పచ్చి వడ్లనే కొంటున్నారు తేమ శాతం దాదాపు 30% ఉంటుందని వారు చెబుతున్నారు ప్రభుత్వ కేంద్రాల్లో అమ్మాలంటే వరి కోసిన తర్వాత 5-6 రోజులు ఆరబెట్టడం ధాన్యం బరువు తగ్గడం కూలీలు తదితర ఖర్చులు ఉంటాయి మరోపక్క అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో పంట తడిస్తే ఇబ్బంది అన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది అందుకనే వారు మిల్లర్లు వ్యాపారులకు కల్లాల్లోనే ఎక్కువగా అమ్మేస్తున్నారు 4 రూపాయలు తక్కువ వచ్చినా పర్లేదు ఇక్కడనే వెళ్ళిపోవాలన్నది రైతులు అనుకుంటున్నారు అంతే ఉంటుంది కదా సహజంగా ఇప్పుడు ఆ కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తాం ఆయన ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు కొంటాడో ఆ లోపు పెద్ద వర్షం వచ్చింది అనుకోండి ముందు కూడా పోతుంది భయపడుతున్న రైతులు ఎట్లా నమ్మకం లేక మరి దీని నుంచి ఎట్లా ప్రభుత్వం బయటకు వస్తుంది పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో సన్నాలు భారీగా కొన్న మిల్లర్లు వ్యాపారుల్లో సింహభాగం నల్గొండ జిల్లా మిర్యాలగూడ వారే ఉంటున్నారు ఖమ్మం కొత్తగూడెంతో పాటుగా ఇతర జిల్లాల నుంచి ఏపీలోని ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన మిల్లర్లు వ్యాపారులు లక్షల టన్నులు కొన్నట్లు తెలుస్తోంది ఉమ్మడి మహబూబ్ నగర్కు కర్ణాటకలోని రాయచూర్ మార్కెట్ దగ్గరగా ఉన్నది అక్కడ సన్నాలకు డిమాండ్ బాగా ఉండడంతో రైతులు ఆ మార్కెట్ కూడా భారీగా తరలిస్తున్నారు సన్నాలు ఎందుకు పండియాలన్నారు మరి సన్నాలకు ఎందుకు ఇస్తానంటే మేము అందరికీ కురుకులాలకి దీంట్లోకి రేషన్ బియ్యం కూడా సన్నయ్య ఇస్తామని చెప్పారు మరి ఉన్నాయన్నీ అవతలకే పోతున్నాయిగా